ఈరోజు మా అత్తయ్య గుంటూరు సాంబార్ కారం ఎలా కొట్టాలో చూపిస్తానంటున్నారు. చూద్దాం రండి. ముందుగా అయితే ఎండుమిరపకాయలు తీసుకోవాలి. ఎండుమిరపకాయలు తీసుకొని వాటిని చక్కగా కడిగేసి ఇలా ఆరబోసుకోవాలి. ఎండుమిరపకాయల్లో డస్ట్ ఉంటుంది కదా, అదంతా పోయేటట్టు క్లీన్ చేసుకొని ఇలా ఆరబోసుకోవాలి. దీని తర్వాత ప్రాసెస్ మా అత్తయ్య చూపిస్తుంది. రండి చూద్దాం. సాంబార్ కారానికి పొద్దున్నే మిరపకాయలు అయితే కడిగి పెట్టాము. ఇప్పుడేమో తొడియాలు వలుస్తున్నాం. ఇలాగా గుంటూరు సాంబార్ కారము బాగా చేస్తారు. ఈరోజు రెసిపీ చూపిస్తాను. సాంబార్ కారానికి ఇలా మిరపకాయలు అయితే చక్కగా కడిగేసి ఆరబోసి ఇలాగ ఎండుమిరపకాయలు తొడియాలు తీసి పెట్టుకుంటున్నా. ఇప్పుడు మిల్లు దగ్గరికి పంపించి కొలతలతో పక్కా కొలతలతో సాంబార్ కారం ఈరోజు. కేజీ ఎండుమిరపకాయలకి 1/2 కేజీ ధనియాలు. ఇది కొంచెం లైట్గా దోరగా వేపుకోవాలి. 150 గ్రామ్స్ జీలకర్ర, అది కూడా కొంచెం గోరువెచ్చగా ఫ్రై చేసుకోవాలి. 3 స్పూన్లు మెంతులు, గిన్నెకి ఎండబెట్టిన కరివేపాకు వేపించుకోవాలి. ఆ గిన్నె క్వాంటిటీ. కడిగి ఆరబోసి తొడియాలు తీసి 2 రోజులు ఎండలో ఎండబెట్టిన మిరపకాయలని ఇప్పుడు కొద్దిగా పొయ్యి మీద సరి చేసుకోవాలి, వెచ్చ చేసుకోవాలి. సాంబార్ కారానికి కావాల్సినవి అన్ని ముందుగా ఇలా ఫ్రై చేసుకున్నాక తర్వాత ఒక 2 గంటలు ఎండలో ఆరబెట్టుకోవాలి. ఎండలో ఆరబెట్టుకున్నాక మిషన్కి తీసుకెళ్లి కొట్టించాలి. సాంబార్ కారం కొట్టే మిషన్లు కొంచెం సపరేట్గా ఉంటాయండి, రోకలతో ఉంటాయి. చూడండి మీరే. 50 గ్రాములు ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి మిరపకాయలన్నీ మామూలు మిషన్లో వేసి పొడి కొట్టుకున్నాక ఆ పొడి కారాన్ని తీసుకొచ్చి ఇదిగో ఇలాగా రోకలతో కొడతారనమాట. సాంబార్ కారం స్పెషల్ ఇదేనండి. ఈ మసాలా అంతా ఇదిగో ఈ కొట్టిన కారం ఉంది కదా, ఈ కారాన్ని ఈ రోకళ్లతో మసాలా అంతా దానికి పట్టేటట్టు కొడతారు. ఫైనల్ గా గుమగుమలాడే సాంబార్ కారం రెడీ అయిపోయింది. కారం కొట్టించుకొని ఇప్పుడు వెళ్తున్నాం అనమాట. ఇది మా కారం ప్రాసెస్, మా కారం స్టోరీ.